భారతదేశ మొదటి ఉపాధ్యాయురాలు మహాత్మా జ్యోతిరావు పూలే సతీమణి గారి సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆమె యొక్క వర్ధంతి కార్యక్రమాలు జరుపుతున్న ఈ తరుణంలో డోన్ ఎఫ్పిహెచ్ఎస్ బాలికల పాఠశాల నందు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విద్యా కమిటీ చైర్మన్ గారి భర్త అయినటువంటి మోహన్ గారు ఆధ్వర్యము, వైస్ చైర్మన్ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ గార్లపాటి మద్దిరెడ్డి సార్ గారు హాజరు కావడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెక్కభజన మండలి అధ్యక్షులుగా, తర్వాత ఎన్నో సామాజిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందిస్తున్న రాంపల్లి సీను ఎగిరెగిరి పడవే ఎముకల బొమ్మ అనే పాటకి రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కోట్లాది మంది 30 కోట్ల మంది ఆయన పాటను వీక్షిస్తూ ఈరోజు డాక్టర్లు, లాయర్లు, జడ్జీలు సైతం అందరూ ఆయన పాటని దేశవ్యాప్తంగా క్రికెటర్స్ ఎంతోమంది అత్యున్నతమైన మహనీయులు ఆయన పాటను చూస్తున్న శ్రీ రాంపల్లి సీను గారు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా భారత ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి, తర్వాత రమాదేవి జయంతిని కూడా అధికారికంగా దేశవ్యాప్తంగా జరపాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఎందుకంటే రమాబాయి గారు తన భర్తని పిడికెల రూపంగా వచ్చిన డబ్బులతో చదివించింది. అదేవిధంగా ఆమె చనిపోయినప్పుడు చివరి జీపు కూడా అంబేద్కర్ గారు రాలేకపోయారు. ఎందుకంటే ఆ రోజు ఆయన బ్రిటిష్ కోర్టులో 30 మందికి ఉరిశిక్ష పడితే ఉరిశిక్ష రద్దు చేయడానికి పోయి ఇక్కడ భార్య చివరి అంకానికి కూడా రాలేకపోయినందుకు రమాబాయి గారు కూడా ఈ సందర్భంగా మేము వర్ధంతి ఇది తెలియజేస్తున్నాము. ఈరోజు ఒక డాక్టర్గా ఎంతోమంది విద్యార్థులు నేర్పిస్తూ తన చిన్నతనంలోనే ఈరోజు జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆయన అధ్యక్షుడిగా కొనసాగుతూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీరాము సారు, జయరామ్ సారు, స్టార్ కోచింగ్ సెంటర్ జయరామ్ సార్ కూడా, నాగమతి సుందర సారు, కాలేజీ సుందర సార్ కూడా ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి ఈ కార్యక్రమానికి మాకు ఎన్ని పనులున్నా కూడా మీడియా మిత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి వారు కూడా సంఘీభావం చెప్పినందుకు వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా జరగాలి ఈ కార్యక్రమము. ఎక్కడ ప్రభుత్వాధికారులు కానీ రాజకీయ నాయకులు కేవలం రాజకీయ లబ్ధి పొందుతున్నారే తప్ప ఈ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. ఎలక్షన్లప్పుడు వాళ్ళ జయంతులు వర్ధంతులు చేస్తున్నారు కానీ తర్వాత ఎవరు కూడా ఎటువంటి కార్యక్రమాలకు, కొంతమంది మహనీయులు కేంద్ర రాష్ట్ర పదవులు కూడా పొందారు. ఈ యొక్క సామాజిక కార్యక్రమాల ద్వారా ఇప్పుడు రాకపోవడం ఎంతో ఇది. తర్వాత ఈమెను ఈ మహాత్మా సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలేకి భారతరత్న అవార్డు కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మద్దిరెడ్డి సార్ కూడా ఈ దంపతులకు రాష్ట్ర జాతీయ స్థాయిలో వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. తర్వాత మద్దిరెడ్డి సార్ కూడా సందేశాన్ని అందించాలని చెప్పి కోరుకుంటున్నాం. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు మన దేశంలో మహిళలకు చదువు చెప్పాలి,
అందరూ కూడా సమానమే చదువుకోవాలనే ఒక లక్ష్యంతో మరి మొట్టమొదటిసారిగా మన భారతదేశంలోనే మరి సావిత్రిబాయి పూలే గారిని మనం అభివర్ణించుకోవచ్చు. ఎందుకంటే అందరూ కూడా మహిళలకి ఈ మధ్య కాలంలో అన్ని రంగాల్లో బాగా రాణిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ టెక్నాలజీ యుగంలో మహిళలు రాణిస్తున్నారంటే పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి అక్కరం లేదు. కానీ ఆ కాలంలోనే అంటే ఎప్పుడో పూర్వకాలంలోనే మరి మహిళలను చైతన్యం చేస్తూ మహిళా శక్తి ఏందని చాటి చెప్పినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి మన సావిత్రిబాయి పూలే గారు. సావిత్రిబాయి పూలే ఆమె యొక్క జీవిత చరిత్రను ఒకసారి అర్థం చేసుకుంటే నిజంగా ఆమె ఆడపిల్లలను చదువుకోవాలనే ఒక లక్ష్యంతో ఆనాడు బ్రిటిష్ వాళ్ళు కానీ లేకుంటే ఇంకా ఆనాడు ఉన్నటువంటి సామాజిక రుగ్మతలు సామాజిక సంఘ సంస్కర్తలు ఎందరో వాళ్ళ యొక్క లక్ష్యాలను వాళ్ళు త్యాగాలు చేసి ఈరోజు అందరూ కూడా వాళ్ళు చేసినటువంటి త్యాగ ఫలితమే అందరూ చదువుకుంటున్నారు, అందరూ బాగా మంచి రంగాల్లో రాణిస్తూ ఉన్నారు. మరి ఆమె చదువుకోవాలనే ఒక ఆలోచనతో ఏం చేసిందంటే నిజంగా ఆమె స్కూల్కి దాంట్లో పోతూ ఉంటే కొంతమంది అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆమె పైన పేడ నీళ్ళు లేకుంటే ఇంకా రకరకాలైనటువంటి వాటిని చల్లితే ఆమె తలంచుకొని వెళ్ళి మళ్ళీ స్కూల్లో ఆ డ్రెస్ మార్చుకొని మళ్ళీ అక్కడ ఏదైతే పేడ నీళ్ళు వేసినారో అలాంటి మళ్ళీ అదే డ్రెస్ వేసుకొని మళ్ళీ దారికి ఇంటికి వెళ్ళేటువంటి ఒక గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తులను మనం ఆదర్శంగా తీసుకోవాలి. అలాంటి వాళ్ళ అడుగు జాడల్లో మనందరం కూడా నడవాలి. నిజంగా ఈ కాలంలో ఉన్నటువంటి ఈ టెక్నాలజీ యుగంలో మనం కూడా అలాంటి వాళ్ళని స్పోర్టివ్గా తీసుకొని ఆమె అడుగు జాడలు నడవాలని చెప్పేసి అదేవిధంగా వీళ్ళకి ఎంత చేసినటువంటి ప్రభుత్వాలు నిజంగా భారతరత్న మరి అదేవిధంగా రకరకాలైనటువంటి అవార్డులు ఇచ్చినా కూడా చాలా తక్కువ. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల కాలంలో చదువుకోవాలంటేనే సీసం పోసేవాళ్ళు. అలాంటి కాలంలోనే చైతన్యం చేసినటువంటి మౌనతమైనటువంటి వ్యక్తులను మనందరూ స్మరించుకోవాలి. ఇలాంటి కార్యక్రమాలు మన నారాజన్న గారు మరి బీసీ సంఘం తరఫున అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాంటి సంఘ సంస్కర్తలను సంఘ సామాజికవేత్తలను కూడా అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి స్కూల్కి సంబంధించినటువంటి మరి పేరెంట్స్ కమిటీ చైర్మన్ వాళ్ళ హస్బెండ్ గారు మోహన్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా మరి రాంపల్లి సీనన్న గారు, అదేవిధంగా మన స్పెషల్ పార్టీ మరి సింకన్న గారు, అదేవిధంగా జయరామ్ గారు, పిల్లలందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీడియా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.